నేను మీ మధునండి. ఈరోజు మీ ముందరికి బీరకాయ అట్టులు, దాని కాంబినేషను ఆవిరి మామిడికాయ రోటి పచ్చడి తెచ్చానండి. ఇన్నాళ్ళ రోజుల్లో సొర బీర ఎక్కువ పాదులుండేది పల్లెల్లో. తినట్లేదని ఒకటి అనిపించి వాళ్ళ తలకాయకి ఒక చిన్న ఆలోచనతో ఈ బీరకాయ అట్టులు చేశారన్నమాట. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇది ముగ్గురు మనుషులకు అనుకుంటున్నా. అదే గ్లాసులో మనము 4 రకాల పప్పులనైతే తీసుకోండి. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఈ నాలుగిటిల్ని సగభాగం వచ్చే వరకు ఈ రైస్‌లోకి వేసుకొని 4 గంటల పాటు కనీసం నానేటట్టు ట్రై చేయండి. కనీసం 4 గంటల పాటు ఇది మనకి నానాలండి. ఎంత బాగా నానిందంటే అంత బాగా పిండి మనకి రుబ్బుకోవటానికి బాగుంటుంది. అందుకోసంగా నీళ్ళు పోసి పక్కన పెట్టేసినాక 4, 5 గంటల తర్వాత చూడండి అన్ని పప్పులతో రైస్ బాగా నానింది కదా! ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామా? బీరకాయని తీసుకోండి. ఆ నల్లగా ఉండేదాన్ని నేను తీసేసానండి. ఓకేనా? 4 పచ్చిమిరపకాయలు, అంత అల్లం ముక్క కూడా వేసుకొని మధ్య మధ్యలో నీళ్లు తడుపుకుంటూ ఇడ్లీ పిండి, దోస పిండి మధ్యలో దీని ప్రాసెస్ ఉండాలండి. అలా వేసేసుకొని పెద్దగా ఇది మనకి పులవాల్సిన అవసరం లేదు. దీన్ని వెంటనే మనం ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. గుప్పిడి కొత్తిమీర తీసుకొని కాడలుండేదైతే ఇంకా బాగుంటుంది. కాడలు లేకపోయినా కొత్తిమీరైనా సన్నంగా తరిగి గుప్పిడి ఆనియన్స్‌ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. అన్నిటిని వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కదా! సాల్ట్ యాడ్ చేసుకున్నాక అప్పుడప్పుడు పంటి కింద నాటి మాడుతున్నట్లుగా తగిలే మన జీలకర్ర కూడా వేసుకున్నామంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. సుత్తమారంగా జీలకర్ర వేసుకోండి. చూసేదానికి అన్నీ ఒకటేగా ఉంటాది కానీ, చేసుకొని మన ఇంటిల్లపాదికి మనం వడ్డించుకున్నప్పుడే గదా కమ్మగా ఉంటాది. అంత సోడా ఉప్పు ఎయండి. అన్నిటిల్ని సమానంగా పులవబెట్టి, మనకు అట్టుల్ని కొంచెం స్మూత్‌గా చేస్తాది. అందుకోసంగా వీటిలన్నిటిని మొహం ఆటం పడకుండా గరాబిరా, గరాబిరా కలిపెట్టి, మనం ఉప్పు చెక్ చేసుకొని, కారం ఉంటే బాగుంటుంది. నేనైతే దీన్ని కచాబిచ్చా దంచిన ఎండుమిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. ఇట్లన్నిటిల్ని నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకొని దోసపిండి నూనె పచ్చడైతే నేను చేసేసానండి. ఆవిరి మామిడికాయ పచ్చడి. దీనికి కొంచెం పోపేసి పక్కన పెట్టుకుందాం. మనకైతే ఇందాక అట్టుల పిండి బీరకాయ అట్టుల పిండండోయ్ అయిపోయింది కదా! దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మన దోసపెనం కూడా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని నిదానంగా వీటిల్ని అట్టుల్ని వన్ బై వన్ వేసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువేం తీసుకోదండి. జర తీసుకుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మన అట్టుల పిండి ఉంది కదా! మీరు దోసకి మళ్ళీ వేసుకొని దాన్ని పెద్దగా మెరమాల్సిన అవసరం లేదు. అలా అట్టుగా వేసేసుకొని చిన్నంగా అటు ఇటు స్ప్రెడ్ చేసేసుకున్నామనుకోండి. ఆ అట్టు మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ జీలకర్రిచ్చి మూత పెట్టుకున్నామంటే కొంచెం సేపు ఆ స్టీమ్ ఇచ్చిన తర్వాత వాటర్ అంతా పోయి మనకి ఈక్వల్‌గా కుక్ అయింది చూడండి. మనకి కొంచెం ఆయిల్‌ని చిలకరించుకున్న వరకు రెండో వైపున దీన్ని టర్న్ చేసుకుందాం. వీలైతే స్టీమ్ ఇచ్చుకోండి. వాటర్ అయితే ఏమీ ఉండదు. అంతా బాగా ఈక్వల్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. అలాగా వన్ బై వన్ మీరు ఈ బీరకాయ అట్టుల్ని తయారు చేసుకొని చికెన్ కర్రీలతో రకరకాల కర్రీస్తో ట్రై చేసినామంటే పిల్లలకి బోరు కొట్టకుండా తింటారు కదా! బీరకాయ అట్టు అయితే అదిరిపోయిందండి. చాలా సంవత్సరాలకి మీ ముందరకి తెచ్చాను. మళ్ళీ ఇంకొక వంటతో ఎప్పటికప్పటికి మీ ముందర ఉండేదానికి మీ నెల్లూరు అమ్మాయి.
ఆ ఊరు, ఈ ఊరు, ఏ ఊరై వంటకమైనా మన స్టైల్‌లోకి తెచ్చి, మనకి తినేదానికి సౌకర్యంగా ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇలాగా అప్పటికప్పటికి హాట్ బాక్స్‌లో అయితే పెట్టుకోబాకండి. స్మూత్‌గా అయిపోతది. ఇవి బీరకాయ అట్టులు గదా! అందువలన అలాగే డైరెక్ట్‌గా సర్వ్ చేసుకోండి. మంచి మంచి కర్రీస్‌తోను ఈరోజు ఒక ట్రెడిషనల్ బీరకాయ అట్టులతో వచ్చాను. రేపు ఏ వంటకంతో వస్తానోను మరి. అన్ని ప్రాంతాల వంటలు తీసుకొని, మనం తినే విధంగాను, మన స్టైల్‌లో మనం చేసుకొని, మధు వంటల బుక్కులో ఎప్పటికప్పటికి ప్రతి వంటకానికి ఒక స్థానం కల్పించాలనేది నా ఉద్దేశమండి. మళ్ళీ మన జనరేషను ఇలాంటివి చేసుకొని తింటారనేది. మళ్ళీ మంచి వీడియోతో మీ మధు మీ ముందరుంటాది. బాయ్.